బొద్దింకలు తిరిగే కిచెన్ లో కుళ్ళిపోయిన చికెన్, పురుగు పుచ్చు ఉన్న కూరగాయలు, కాలం చెల్లిపోయినటువంటి పప్పులు, శుచి శుభ్రత అస్సలే లేవు. కస్టమర్ అంటే ఏ విలువ లేదు. ఇలాంటి చోట లొట్టలేసుకుంటూ తింటున్నారు. అంబియన్స్ బాగుందని రెస్టారెంట్ కి పేరిందని పొరపడుతున్నారా? హైదరాబాద్ వాసులారా, ఎలర్ట్ అవ్వండి. డబ్బులిచ్చి రోగం కొనుక్కుంటున్నారని గుర్తించండి. హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న హోటళ్లతో కేర్ఫుల్ గా ఉండండి. ఈ హోటళ్లలో మీరు తింటున్నారా? మీకు వడ్డించే ఆహారం ఆరోగ్యకరమైందేనా? కుళ్ళిపోయిన బూజు పట్టిన పదార్థాలే మీ కంచంలో ఉన్నాయా? తింటే కొత్త రోగాలు ఖాయమా? హైదరాబాద్ హోటళ్లలో పెట్టేది ఫుడ్డా, పాయిజనా? బూజు పట్టిన చికెన్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ బ్రాండ్లు, వీటితో మీరెప్పుడైనా వండుకుంటారా? ఆ వంటని కనీసం టేస్ట్ అయినా చూస్తారా? కానీ మీరు లొట్టలేసుకుంటూ తింటున్నారు. బొద్దింకలు తిరిగే కిచెన్, అపరిశుభ్రమైన వంటగది, బ్యాక్టీరియాకి బర్త్ ప్లేస్ లాంటి గది. అలాంటి చోట వంట చేస్తే మీకిష్టమేనా? కానీ అక్కడ చేసే ఫుడ్ కోసం మీరు ఎగబడుతున్నారు. కొందరు రోజుకోసారి, కొంతమంది వారానికి 2-3 సార్లు, ఇంకొందరు నెలలో కొన్ని రోజులు తాము తింటున్నారు, తమ వాళ్లకు తినిపిస్తున్నారు. హైదరాబాద్లో హోటల్ ఫుడ్, ఈ మాట వింటే వెన్నులో వణుకు వచ్చే పరిస్థితి దాపురించింది. హోటళ్లలో ఆహారం కంటే ఇంట్లో ఉన్నదేదో తిని సర్దుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సిటీలో చాలా హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు లేవు. హోటల్ అంటే ఊరు పేరు లేనివి కావు. నిత్యం అందరూ పొలోమని పరిగెత్తుకెళ్లే రెస్టారెంట్లే, పిల్లలు గోల చేస్తే తీసుకెళ్లే ఐస్ క్రీం పార్లర్లే. ఎక్కడా నాణ్యత లేదు, ఎక్కడా శుచి శుభ్రత లేదు. తీసుకునే బిల్లుకి సరిపడా మంచి పదార్థాలు వడ్డించాలి అనే ఆలోచన లేదు. చూడ్డానికి రెస్టారెంట్ అంబియన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. కంఫర్ట్ సీటింగ్, చల్లటి ఏసీ, మంచి మ్యూజిక్, పొలైట్ గా బేరర్స్. ఆహా, ఎంత మంచి ప్లేస్ లో తింటున్నామా అని మురిసిపోతుంటాం. కానీ ఒక్కసారి ఆ కిచెన్ లోకి తొంగి చూడండి, వీలైతే ఆ ఫ్రీజర్లని తెరవండి. ఎంత నిర్లక్ష్యం, ఎంత దుర్మార్గం హోటళ్లలో ఉందో తెలుస్తుంది. ఆహారాన్ని కూడా దైవంగా భావించే సమాజం మనది. అతిథి దేవో భవ అని మర్యాద చేసే దేశం మనది. ఇక్కడ హోటళ్లలో పైకి మర్యాదలు చేస్తారు తప్ప వడ్డించే పదార్థాల్లో ఎక్కడా గ్యారంటీ లేదు, ఎక్కడా నాణ్యత లేదు. ఈ రోజుల్లో హోటళ్లలో తినటం కామన్. రోజు స్విగ్గీ ఆర్డర్లపై ఆధారపడే వాళ్ల నుండి వీకెండ్లో ఫ్యామిలీల వరకు హైదరాబాద్లో హోటళ్లు నిత్యం కిటకిటలాడతాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూడా టేబుల్ రిజర్వ్ చేసుకోవాల్సిన హోటళ్లు చాలా ఉంటాయి. ఫలానా చోట తిన్నామని గొప్పగా చెప్పుకునేవి ఉంటాయి. పైగా స్పెషల్ అంబియన్స్, ఇంటీరియర్ మెరుపులు, గూగుల్లో రేటింగ్స్, రివ్యూలు అన్నీ కలిపి ఆహా ఎంత గొప్పగా ఉందో అనుకుంటాం. కానీ అలాంటి ఎన్నో హోటళ్లు కస్టమర్లకి పరమ చెత్తను వడ్డిస్తున్నాయి. ఇళ్లల్లో వండుకొని తినటం అందరికీ వీలు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. అదే సమయంలో వారంలో 1-2 సార్లు బయట లంచ్ లేదా డిన్నర్ చేయటం, ఫ్రెండ్స్తోనో కుటుంబ సభ్యులతోనో రెస్టారెంట్లో తినటం చాలా నగరాల్లో చాలా కామన్. దీనికోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లేసుల్ని ఎక్స్ప్లోర్ చేసేవాళ్లు ఉంటారు. దీనికి తగ్గట్టే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఫుడీస్ ఇచ్చే రివ్యూలు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని ఫాలో అయి అక్కడ ఆహారం బాగుంటుంది అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే మాట ఈ హోటళ్లకు పక్కగా సరిపోతుంది. పైకి కలర్ఫుల్ గా పాష్ అంబియన్స్, లోపల పురుగులు పట్టిన ఐటమ్స్, రారమ్మని ఆహ్వానించే థీమ్స్. లోపలికి వెళ్తే దరిద్రపు కొట్టు కిచెన్. నగరంలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన హోటళ్లు, రెస్టారెంట్లు జనం జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాల్లో భయంకర నిజాలు బయటపడ్డాయి. నగరంలో చాలా హోటళ్లలో రెస్టారెంట్ల నిర్వాకం ఇదే. హైదరాబాద్లోని నగరవాసులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు డేంజర్ అలర్ట్ ఇస్తున్నారు. నగరంలో పేరు మోసిన రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిన్న చితక హోటళ్ల రెస్టారెంట్లయితే శుచి శుభ్రత పాటించవని నగరవాసులు ఎక్కువగా ఫేమస్ రెస్టారెంట్ల వైపే మొగ్గు చూపుతుంటారు. 10 రూపాయలు ఎక్కువైనా సరే ఫుడ్ రుచితో పాటు శుభ్రత, నాణ్యత ప్రమాణాలు కూడా పాటిస్తారని, అలాంటి చోట తింటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదు అన్న గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ అది గుడ్డి నమ్మకమే అని తేలిపోయింది. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటల్లో, రెస్టారెంట్ల బండారాలు బయటపడుతున్నాయి. కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రోడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితులు 1-2 రెస్టారెంట్లలో కాదు, నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపిస్తోంది. కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్న రెస్టారెంట్ల జాబితాను అధికారులు విడుదల చేశారు.
ఏ రెస్టారెంట్లో, హోటల్స్లో ఏ తేదీల్లో సోదాలు నిర్వహించారు అన్న వివరాలతో పాటు అక్కడ ఎలాంటి కల్తీ జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల మధ్య ఆహారాన్ని తయారు చేస్తున్నారు అన్నది వివరించే ఫోటోలను కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ కలిపేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ఐటమ్స్ ఒక ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, సెపరేట్ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయాలి. అలాగే సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్కి బెస్ట్ బిఫోర్ ఈ రోజుది రేపు సపోజ్ 21, 21, 22 ఓ 48 అవర్స్ ఉంటుంది, దానికి లైఫ్ పీరియడ్, దానికి 24 అవర్స్ ఉంటుంది. సెమీగా కుక్ చేసినట్లకి అండ్ బెస్ట్ బిఫోర్ వేయాలి. అలాగే కొన్ని స్టోర్ రూముల్లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా గమనించడం జరిగింది. వాటిలన్నింటినీ ఇమీడియట్గా డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. వారి మీద కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే వినియోగదారుల అవసరాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. కస్టమర్ల కడుపుకు ఫుడ్ బదులు పాయిజన్ పెడుతున్నారు. పురుగులు పడిన చికెన్ను ఫ్రై చికెన్గా, పాచిపోయిన చికెన్ను తందూరి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఒక్క చికెనే కాదు, మటన్, చేపలు, రొయ్యలు, రోటీ, ఐస్ క్రీంలు ఇలా అన్నీ కల్తీ చేసి జనాన్ని రోగాల బారిన పడేటట్లు చేస్తున్నారు. భాగ్యనగరంలోని పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్లు గగ్గురు పుడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబు ఖాళీ చేయడంతో పాటు వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నారు హోటల్స్ నిర్వాహకులు. ప్రతి చోట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, గడువు ముగిసిన మాంసం వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించి అధికారులు సీజ్ చేశారు. చాలా చోట్ల నాణ్యత లేని ఆహారం గుర్తించి వాటి నమూనాలను నాచారం ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్స్ వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పేరు బాగుందనో, ఇంటీరియర్ చాలా బాగుందనో ఎగరేసుకుని పోతే కథమైపోతారు. సిటీలో బెస్ట్ రెస్టారెంట్ అని ఫుడ్ కూడా అంతే గొప్పగా ఉంటుంది అనుకుంటే హాస్పిటల్ పాలవుతారు. జాగ్రత్త. పేరు గొప్పగా ఉందని వెళ్లి పార్లర్లో ఐస్ క్రీమ్ కి టెంప్ట్ అయితే మాత్రం మూలన పడిపోతారు. అసలు హోటళ్లలో కిచెన్ లోకి నో ఎంట్రీ బోర్డులు ఎందుకు పెడతారో అర్థం చేసుకోండి. ఇలాంటి హోటళ్లపై అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో మీరు తినే హోటళ్లున్నాయా చెక్ చేసుకోండి. పైన పటారం, లోన లొటారం. హైదరాబాద్లోని చాలా హోటళ్లు, పబ్లు, ఐస్ క్రీం పార్లర్లపై పోలీసులు రైడ్ చేశారు. కస్టమర్లకు కుళ్లిపోయిన, కల్తీ, నాసిరకం ఫుడ్ అందిస్తున్నట్లు గుర్తించారు. ఏకంగా బొద్దింకలు ఉన్న ఆహారాన్ని కూడా గుర్తించారంటే హైదరాబాద్ హోటళ్లలో నాణ్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. చాలా రకాల చాలా హోటళ్లలో ఈ ఫుడ్ అనేటువంటిది కలుషితం అవుతుంది. కలుషితం అంటే ఏంటి అంటే 2-3 రోజుల నుంచిగా ఉన్నటువంటి ఆహారాన్ని మళ్ళీ సర్వ్ చేయడం కానీ, లేకపోతే పరిశుద్ధమైన పరిస్థితులలో ఫుడ్ని ఉంచకపోవడం ద్వారా కానీ, కొన్నిసార్లు ఎలా అంటే డైరెక్ట్గా మనము తినే ఫుడ్లో పురుగులను కూడా చూసేటువంటి సిచ్యువేషన్ కూడా చాలాసార్లు గమనించినాం మనం. అంటే ఇలాంటి ఫుడ్ని మనం తీసుకోవడం వల్ల హెల్త్ పైన చాలా ప్రమాదం ఉంటుంది. ఎలా అంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటిది అందరిలో ఒకేలాగా ఉండదు. అది ముఖ్యంగా పెద్దవారిలో కానీ, చిన్నపిల్లల్లో కానీ, మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కానీ ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపెడుతుంది. వారిలోనే కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఎఫెక్ట్ చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, ఐస్ క్రీం పార్లర్లో కస్టమర్లకు నాసిరకం ఫుడ్ సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు. పలు పబ్లలో కుళ్లిపోయిన మాంసంతో ఫుడ్ వండుతున్నట్లుగా గుర్తించారు. పైకి పెద్ద రెస్టారెంట్, పబ్ల బిల్డప్ ఇస్తున్నా లోపల మాత్రం కస్టమర్లకు చెత్త ఫుడ్ను అందిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లలోని బాగోతం బట్టబయలవుతోంది. పెద్ద రెస్టారెంట్ అంటే క్వాలిటీ ఫుడ్ ఉంటుందనే భ్రమలను తొలగిస్తున్నారు అధికారులు. ఈ లిస్టులో మీరు తినే హోటళ్లు ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఈ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ సిటీ సమీపంలోని మాదాపూర్లో ఉన్న రామేశ్వరం కేఫ్, అదే మాదాపూర్లో ఉన్న మరో ప్రముఖ రెస్టారెంట్ అయిన బాహుబలి కిచెన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో తేదీ ముగిసిన తర్వాత కూడా నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు వెలుగు చూడటం సంచలనంగా మారింది. రామేశ్వరం కేఫ్లో మార్చి 24న ఎక్స్పైరీ డేట్ అయిపోయిన 100 కిలోల మినప్పప్పు, 10 కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అంతేగాక సరిగ్గా లేబుల్ లేని ముడి బియ్యం, తెల్ల లోబియాను స్వాధీనం చేసుకున్నారు. ఆవరణలోని డస్ట్బిన్లకు మూతలు సరిగ్గా లేవని కూడా గుర్తించారు. అటు బాహుబలి కిచెన్లోని వంటగదిలో భారీగా బొద్దింకలను గుర్తించారు. స్టోర్ రూంలోని ఆహార పదార్థాలపై కూడా బొద్దింకలు తిరుగుతున్నాయి. వంటగది ఆవరణ చాలా అపరిశుభ్రంగా ఉందని, శుభ్రపరిచే ప్రాంతంలో నీరు నిలిచిపోయిందని అధికారులు తనిఖీల్లో గుర్తించారు. లక్డికాపూల్ ద్వారకా హోటల్లో చెడిపోయిన క్యారెట్ హల్వా అమ్మేస్తున్నారట. ద్వారకా హోటల్పై కేసు నమోదయ్యింది. అతిసారం, కడుపు నొప్పితో అస్వస్థతకు గురైన మహిళ ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ లక్కడికాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్స్లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదు. ఆఖరికి పేరు పొందిన రత్నదీప్ సూపర్ మార్కెట్లో నాసిరకం సరుకులు, గడువు తీరిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. ఇక జంబో కింగ్ బర్గర్స్ అవుట్లెట్స్లో పిజ్జాలు సరేసరి వాడిన నూనెలే మళ్లీ వాడుతున్నారట. ఫ్రిడ్జ్లో భద్రపర్చాల్సిన ఆహార ఉత్పత్తులు టేబుల్స్ పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయట. ఇక నగరంలోని కొన్ని కేఎఫ్సీ అవుట్లెట్స్ కు సరైన మెడికల్ అనుమతులు కూడా లేనట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్. ప్రముఖ రెస్టారెంట్ చైన్ రాయలసీమ రుచుల్లో పరిస్థితి మరీ దారుణం. నాసిరకం మైదా, పసుపు, వెల్లుల్లిని గుర్తించి నాశనం చేశారు. ఇక రెస్టారెంట్ కిచెన్ అంతా బొద్దింకలమయం. నగరంలో పేరు పొందిన కామత్ హోటల్, షాగౌజ్, సుఖ్ సాగర్ ఇలా చాలా రెస్టారెంట్లలో నాసిరకం ఆహార పదార్థాల్ని వేడివేడిగా వడ్డించేస్తున్నారు. మన జేబులతో పాటు ఆరోగ్యానికి కూడా చిల్లు పెడుతున్నారు. షాగౌజ్ లో వెజ్, నాన్ వెజ్ ఉత్పత్తులన్నిటినీ కలిపి ఉంచారట. కామత్లో సీల్ లేని టీ పొడి వాడుతున్నారు. సుఖ్ సాగర్ లో కాలం చెల్లిన పుట్టగొడుగులు కనిపించాయి. చివరికి గోలీ సోడాలో కూడా ప్రమాణాలు పాటించడం లేదని టాస్క్ ఫోర్స్ గుర్తించింది. నగరంలోని కీలకమైన 8 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా ఒక్క రెస్టారెంట్లో కూడా సరైన ప్రమాణాలు లేకపోవడం బాధాకరం. వీటిలో 5 స్టార్ ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి. ఇక ఐస్ క్రీం పార్లర్లలో ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్ లెక్కలేనని గుర్తించారు. వీటిలో న్యాచురల్స్, క్రీమ్ స్టోన్ కూడా ఉన్నాయి. అంటే ఐస్ క్రీం పార్లర్లు, బేకరీల నుంచి రెస్టారెంట్ల వరకు ఇలా అన్నిటిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. డబ్బులు దండుకోవడమే పరమావధిగా సాగుతోంది. అధికారులు విడుదల చేసిన జాబితాలో ఉన్న హోటళ్లు, ఐస్ క్రీం పార్లర్లు క్రీమ్ స్టోన్, న్యాచురల్స్ ఐస్ క్రీం, కరాచీ బేకరీ, కేఎఫ్సీ, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగౌజ్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ బ్రూ పబ్, 8 లైవ్, టాకోబెల్, ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జో, ఖాన్ సాబ్, హోటల్ సుఖ్ సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, కృతుంగా, రెస్టో బార్, మకావ్ కిచెన్ అండ్ బార్. జూబ్లీహిల్స్ లోని 36 డౌన్ టౌన్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు జరిపారు. ఎక్స్పైరీ డేట్ ఉన్న వస్తువులతో ఫుడ్ తయారు చేస్తుండడాన్ని గుర్తించారు. కుళ్లిపోయిన చికెన్, మటన్ తో నాన్ వెజ్ ఐటమ్స్ తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కుళ్లిపోయిన పుట్టగొడుగులు, సాస్ ఉండటమే కాకుండా కిచెన్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు తెలిపారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని మకావ్ కిచెన్ అండ్ బార్లో కూడా సోదాలు జరిపారు పోలీసులు. కాలం చెల్లిన ఆహార వస్తువులతో ఫుడ్ తయారు చేస్తోంది మకావ్ పబ్. కుళ్లిన చికెన్, ఎక్స్పైరీ డేట్ దాటిన బుల్డాగ్ సాస్, టిపారోస్ ఫిష్ సాస్, మయోనిస్ ను గుర్తించారు. కిచెన్లో ఎక్కడ చూసినా వందల కొద్ది బొద్దింకలు తిరుగుతున్నట్లు తెలిపారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని 2 న్యాచురల్స్ ఐస్ క్రీం పార్లర్లలో సోదాలు నిర్వహించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కోన్ ఐస్ క్రీంలను తుప్పుబట్టిన ట్రేలలో నిల్వ ఉంచడాన్ని గుర్తించారు పోలీసులు. సరైన లేబులింగ్ లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఐస్ క్రీంలు నిల్వ ఉంచినట్లు తెలిపారు పోలీసులు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రెగ్యులర్ గా రైడ్స్ చేస్తుంటే వాళ్ళు కొద్దిగానే భయం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి, కొన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తే అప్పటి వరకు సరే మా నెంబర్ వస్తే కదా అన్నట్టు కాకుండా రెగ్యులర్ గా మానిటరింగ్ ఉంది అంటే అది కొంచెం బాధ్యతను పెంచుతుంది. ప్రజలు కూడా కంపల్సరీ కొంచెం ఆలోచించి వెళ్ళాలి. ఏ ఫుడ్ అయినా సరే హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. బయట తినే ఫుడ్ ఎప్పుడు, అది ఎంత మంచి హోటల్ అయినా పూర్తిగా సేఫ్ కాదు. మనం కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా ఎంత వాష్ చేసి కడిగి వాడతాం కదా, అలాంటి అంతమందికి ఎక్కువ జనాలకు చేసే వంటలు ఎప్పుడైనా హైజీనిక్గా ఎలా ఉంటాయని మనం ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది. వెల్లిపాయలు ఒలుస్తుంటే పాడైనవి మనం పడేస్తాం, వాళ్ళైతే పడేస్తారా? అలా కూరగాయలు ఏదైనా పాడైందంటే మనం ఎంత జాగ్రత్త పడతాం. అట్లా బయట అలా ఉండదు. నగరంలోని చాలా హోటళ్లు అపరిశుభ్రతకు మారుపేరుగా ఉన్నాయి. కిచెన్లో అపరిశుభ్రత చూస్తే అక్కడికక్కడే వాంతి చేసుకోవాల్సిందే. మరో దారుణమైన విషయం ఏంటంటే కొన్ని హోటల్స్ కిచెన్స్లో పక్కనుంచే మురుగు కాల్వలు వెళ్తున్నాయి. అది కూడా ఓపెన్ గా. వ్యర్థాలు అందులో వేయడానికి ఈజీగా ఉంటుందని ఆ సౌలభ్యం ఏర్పాటు చేసుకున్నారట. మరి కస్టమర్ల ఆరోగ్యం పరిస్థితి ఏంటి? అందుకే కస్టమర్లు కూడా బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ అనో, పేరున్న పబ్ అనో, ఇంటీరియర్ అద్భుతంగా ఉన్న రెస్టారెంట్ అనో ఎగబడి వెళ్లకుండా ఫుడ్ టేస్ట్తో పాటు ఫుడ్ను ఎలాంటి వాతావరణంలో తయారు చేస్తున్నారో కూడా గమనించాలని సూచిస్తున్నారు అధికారులు. సిటీ జనానికి రెస్టారెంట్లకు వెళ్లకుండా ఉండే పరిస్థితి లేదు. అలాగని ఎక్కడ పడితే అక్కడ తింటే అనారోగ్యం ఖాయం. అందుకే శుచి శుభ్రత లేని హోటళ్లకు దూరంగా ఉండండి. నిర్లక్ష్యంగా వ్యవహరించే రెస్టారెంట్ల వైపు వెళ్లకండి. అన్నిటికంటే ముందు అధికారులు నిత్యం తనిఖీలు చేయాలి. తేడా వస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. నిత్యం జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ చెత్త రెస్టారెంట్లలో మార్పు రాదు. హైదరాబాద్లో గొప్పగా చెప్పుకునే ఏ ఒక్క హోటల్లో ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం దొరకడం లేదు. వంట చేసేందుకు వాడిన నూనెలే మళ్లీ వాడుతున్నారు.
ఫ్రిడ్జ్లో భద్రపరచాల్సిన ఆహార ఉత్పత్తులు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడి ఉంటున్నాయి. కొన్నిటికి అవసరమైన మెడికల్ అనుమతులు కూడా లేవు. కొన్ని హోటల్స్ కిచెన్స్ మురుగు కాలువల పక్కనే ఉన్నాయి. 5 స్టార్ ఫుడ్ కోర్టులు, ఐస్ క్రీం పార్లర్లు, బేకరీలు ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్ ని ఉపయోగిస్తున్నాయి. హైదరాబాదీలు ఇక్కడైనా మేల్కోకపోతే మీ ఆరోగ్యాన్ని మీ చేజేతులా నాశనం చేసుకున్నట్లే. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్డ్. అంటే నూనెని మళ్ళీ మరగబెట్టి వాడడం కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం కానీ, లేదు అని అంటే మాంసాహారాలని ఎక్కువ రోజులు నిల్వ ఉంచి వాడడం కానీ, కూరగాయలు ఈవెన్ వెజిటేబుల్స్ కూడా చూస్తున్నాము. వెజిటేబుల్స్ కూడా వాళ్ళు కొన్ని ఫంగస్ వచ్చినటువంటి వెజిటేబుల్స్ వాడడము, తర్వాత ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వాడడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. వాటి వల్ల అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా మనకు వస్తూ ఉంటాయండి. రెస్టారెంట్ ఫుడ్ అంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. బ్రాండెడ్ పేర్లతో జనాలను ఆకట్టుకుంటున్న రుచికరమైన ఆహారానికి బదులు పాచిన, పురుగులు పట్టిన పదార్థాలతో జనాలకు వండి వారిస్తున్నారు. రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ లో శుభ్రంగా ఉండదు అనుకుంటాం, కానీ హైదరాబాద్ నగరంలోనే పేరున్న రెస్టారెంట్లు కూడా ఇదే తరహాలో కల్తీ, నాణ్యత లేని పదార్థాలు అమ్మేస్తున్నారు. తాజాగా నిర్వహించిన తనిఖీలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మి కంపు కొట్టే వాసనతో పురుగులు పట్టిన పదార్థాలను చూసి వాంతులు చేసుకునే పరిస్థితి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు వచ్చాక బయట ఆహారం తినేవారి సంఖ్య బాగా పెరిగింది. వండుకునే ఓపిక లేకనో, లేదంటే రెస్టారెంట్ ఫుడ్ తినాలనే కోరిక ఏదైనా కావచ్చు, కానీ నేటి కాలంలో బయట ఆహారం తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇంట్లో ఎంతో శుభ్రంగా, రుచిగా చేసినా సరే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారు ఎక్కువగానే ఉన్నారు. పైగా కొన్ని రెస్టారెంట్లు అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఫుడ్ డెలివరీ చేస్తుండడంతో ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అది ఆర్డర్ చేసుకుని చక్కగా లాగించేస్తున్నారు. ఇలా బయటి ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారిలో చాలా మంది పెద్ద పెద్ద పేరు మోసిన రెస్టారెంట్లకే తొలి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆ రెస్టారెంట్లు, హోటల్స్ తమ కస్టమర్లను నిలువునా దగా చేస్తున్నాయి. భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అన్ని రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్లో ఉన్న SVM గ్రాండ్ హోటల్లో కుళ్ళిన చికెన్, ఆహార పదార్థాలు గుర్తించారు. హోటల్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. 3 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ తందూరి, పలు ఆహార పదార్థాలను గుర్తించారు. అవి కుళ్లిపోయి ఉన్నాయని గుర్తించారు. ఇప్పటికే పలు హోటళ్లను సీజ్ చేసిన అధికారులు లేటెస్ట్ గా నాణ్యత లేని ఫుడ్ పెడుతున్న 24 పెద్ద రెస్టారెంట్స్ ని గుర్తించారు. వాటిలోని ఆహార పదార్థాలు టెస్ట్ చేసేందుకు శాంపిల్స్ ని నాచారం ల్యాబ్ కు పంపించారు. ఆ రిపోర్ట్స్ ఆధారంగానే కల్తీ ఫుడ్ పెడుతున్న రెస్టారెంట్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. అలాగే స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రమైన స్థలంలో కల్తీ లేని ఆహారం విక్రయించాలంటూ వారికి అవగాహన కల్పించారు. ఇంట్లో అయినా, హోటల్లో అయినా ఆహారాన్ని నాణ్యమైన పదార్థాలతో శుభ్రమైన వాతావరణంలో ఉండాలి. చేతులకు గ్లౌస్ ఉండాలి, తలకు క్యాప్ ఉండాలి, సరైన ఫ్రీజర్లుండాలి. కానీ పెద్ద పెద్ద హోటళ్లలో కూడా ఇవేవీ కనిపించవు. లక్డికపూల్లోని రాయలసీమ రుచులు, షాగౌజ్ రెస్టారెంట్లకు వెళ్లిన ఆహార భద్రతా అధికారులు షాక్ కి గురయ్యారు. అక్కడ నాణ్యత లేదు, శుభ్రత లోపించింది. ఏ డబ్బా ఓపెన్ చేసినా పురుగులే, ఏ వస్తువును జరిపినా ఎలుకలే. మైదాపిండి, చింతపండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆఖరికి పాల ప్యాకెట్లు కూడా 4-5 రోజుల క్రితంవే. ఇలా పాడైన పదార్థాలతోనే వంటకాలు చేస్తున్నారు. వాటిని కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఈ 2 హోటళ్లే కాదు, చాలా రెస్టారెంట్ల పరిస్థితి ఇదే. కిచెన్ లో డ్రైనేజీ బ్లాక్ అయి నీరు బయటికి పోకుండా నిలిచిపోయి ఉంటుంది. పార్చిపోయిన ఆహారం సర్వ్ చేయడంతో పాటు కుళ్లిపోయిన, పురుగులు ఉన్న కూరగాయలతోనే కూరలు వండుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ వాడుతున్నారు. ఎక్కడ చూసినా ఓపెన్ డస్ట్బిన్లు కనిపిస్తున్నాయి. సిబ్బంది తలకు క్యాపులు కానీ, గ్లౌజులు కానీ వినియోగించడం లేదు. హైదరాబాద్ నగరంలో అతిపెద్ద హోటల్స్, హై అండ్ కేఫ్లో, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, క్లబ్లు, పబ్లు చాలా ఉన్నాయి. అయితే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు పెద్ద హోటల్స్ లో నాణ్యత లేని ఆహారం వండి వడ్డిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో MCH అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఈ హోటళ్లలో ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి తనిఖీలు నిత్యం జరిగితే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. ప్రజారోగ్యంతో ఆడుకునే ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప దారికొచ్చే అవకాశం ఉండదు. కానీ వండే పదార్థాలు మాత్రం నాసిరకంగా చీప్గా తేవడమే కాకుండా కుళ్ళిపోయినవి అలాంటివి తేవడం ద్వారా ప్రజల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. ముఖ్యంగా మాంసం లాంటివి, చికెన్ లాంటివి ఎప్పుడో కుళ్ళిపోయినవి తెచ్చి లేదా ముందే తెచ్చి అవి ప్రిజర్వ్ చేసి ఆ తర్వాత వాడడం వల్ల ప్రజలకి అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారతదేశంలో గ్యాస్ట్రోఎంటరైటిస్ పేరుతోటి అతిసార వ్యాధి లాంటి అనేక రకాల జబ్బులతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంది. లేదా హాస్పిటల్లో పాలై
ఆరోగ్యము అట్లాగే డబ్బులు కూడా నష్టపోతున్నారు. మరలా ఇలాంటి ఆహార పదార్థాలతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి కూడా చాలా మంది చనిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. జనం ఎంతో నమ్మకంతో వెళ్తుంటే అత్యంత నిర్లక్ష్యంగా జనానికి రోగాలు అంటగట్టే హోటళ్లని ఏమాత్రం ఉపేక్షించవద్దని జనం కోరుతున్నారు. తాము ఇంతకాలం ఇలాంటి చోట తిన్నామా అని జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇక ముందు ఏ రెస్టారెంట్ ని నమ్మే పరిస్థితి లేదంటున్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ చర్యలు తీసుకోవటమే ఈ సమస్యకు సరైన పరిష్కారం అంటున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.